ఫోర్స్ పెరిగేది ఎలా అంటూ దేశంలో లింగ వివక్ష చదువుకు తగ్గ పని లేని పరిస్థితే కారణం, నైపుణ్యం ఉద్యోగ డిమాండ్ల మధ్య తీవ్ర వ్యత్యాసం. ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనం వెల్లడి. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో 52% మహిళలు, 80% నుంచి 40 ఏళ్లలోపు కెరీర్ విరమణ. ప్రపంచ జెండర్ గ్యాప్లో 129వ స్థానం భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము చెప్పినట్టే చేస్తావా లేదా? బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకం. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ వేధింపులు వెర్రితాళ్ళు వేస్తున్నాయి. ఏకంగా సిఐడి అధికారులను అధికారిక గూండాలుగా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మార్చి మరీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఈ అధికారిక గూండాగిరి తాజాగా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన 3 రోజులుగా హైదరాబాద్ శివార్లు అక్రమంగా నిర్బంధించి వేధించింది. వైఎస్ఆర్సీపీ కీలక ప్రజాప్రతినిధులకి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చి సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచక శక్తులుగా రూపాంతరం చెందిన రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, తెర వెనక సూత్రధారిగా రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, తెర ముందు అరాచక శక్తిగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు. మరికొందరు అధికారులు పాత్రధారులుగా సాగుతున్న ప్రభుత్వ అధికారి గూండాగిరి ఇలా ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై అక్రమ కేసు పెట్టింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. ఆయన విచారణ పేరుతో సిఐడి అధికారులు పలుసార్లు వేధించారు. ఆయన నివాసంలో తనిఖీల పేరుతో రాద్ధాంతం చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. తనపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నేపథ్యంలో సిఐడి అధికారులు 3 రోజులుగా వాసుదేవరెడ్డిని హైదరాబాద్లో అక్రమంగా నిర్బంధించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన ఎక్కడికి తీసుకెళ్లారని కనీస సమాచారం కూడా కుటుంబ సభ్యులకి తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన మొబైల్కి ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించారు. ఢిల్లీలో ఉన్నాను ఒకసారి, చెన్నైలో ఉన్నాను ఒకసారి అబద్ధం చెప్పించారు. ఆయనకు ఎవరు ఫోన్లు చేస్తుంది, వారేం మాట్లాడుతోంది అని ఘట్టమనేని శ్రీనివాస్, ఇతర సిఐడి అధికారులు వింటున్నారు. వాసుదేవరెడ్డిని హైదరాబాద్లో గుర్తు తెలియని ఫామ్ హౌస్లో నిర్బంధించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి చెందిన హైదరాబాద్లోని నివాసానికి తీసుకెళ్లి ఎలా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలో వివరించి అలాగే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని వేధించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో గుర్తింపును పోస్టింగ్ ఇప్పిస్తామని పిలువలు పెట్టారు. ఇందుకు వాసుదేవరెడ్డి సమ్మతించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం లెక్కర్ కొనుగోళ్లు ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దాంతో ఆయనపై సిఐడి అధికారులు విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల పేర్లను ప్రస్తావిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే నీ సంగతి తెలుస్తాం, అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా ఎవరికి తెలియకుండా చేస్తామంటే బెదిరించారు. వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపుల సమాచారం టీవీ ఛానల్ మంగళవారం సాయంత్రం ప్రసారం చేయడంతో సిఐడి అధికారులు తోకముడిచారు. ఆయన ప్రస్తుతానికి విడిచిపెట్టినట్టు తెలిసింది. వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపులపై హైకోర్టు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్తో పాటుగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు. ఇతర సిఐడి అధికారులు ఆయన అక్రమంగా నిర్బంధించి వేధించారని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వాసుదేవరెడ్డికి ఏపీ సిఐడి రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల నుంచి ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం సిఐడి అధికారుల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదైనా కేసును చట్టపరంగా దర్యాప్తు చేయాలి తప్ప సిఐడి అధికారుల చట్టాన్ని చేతిలో తీసుకుని భయభ్రాంతులు గురి చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులకు అనధికారిక గూండాలుగా ప్రభుత్వం వాడు కూడా విభ్రాంతి కలిగిస్తోందని విమర్శిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే టీడీపీ కార్యాలయానికి 50 కోట్ల భూమి దారాదత్తం. కడపలో అత్యంత విలువైన 2 ఎకరాల R&B భూమి టీడీపీకి కేటాయింపు.